రోజున జరిగిన విషయం ఏంటంటే, ఒక పక్కన ఉన్నటువంటి గ్రామానికి వెళ్ళి వారు సువార్త ప్రకటించాలి. ఆ రాత్రికాల గుడికి వెళ్ళాలి. అయితే జరిగిన విషయం ఏంటంటే, చిన్నపిల్లలు ఉన్నారు వారి ఇంట్లో. ఆ చిన్నపిల్లల్ని ఇంటిపక్క వారిని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి భోజనం వారిని ఏర్పాటు చేసి వారు పండుకోమని చెప్పి వారిని పిల్లల్ని ఈ దైవజనుడు భార్య కలిసి ఆ ప్రక్క గ్రామానికి వెళ్ళి సువార్తకు వెళ్ళారట. దేవుని యొక్క ప్రియబిడ్డలారా, ఇంచుమించు రాత్రి 12 గంటల ప్రాంతానికి వాళ్ళు వస్తారని సిద్ధపడుతూ ఉన్నారు. అయితే జరిగిన విషయం ఏంటంటే, ఆ పక్కింటి వాళ్ళు దైవజనుడు మనకి ఇల్లు అప్పగించి వెళ్ళాడు, పిల్లలు పండుకున్నాడు లేదా అని చూడడానికని వాళ్ళు లేచారట. లేచినప్పుడు ఏం జరిగిందంటే, వాళ్ళు చూసినప్పుడు వాళ్ళకి ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, ఆ ఇంటి చుట్టూరట దేవుని వెలుగట ప్రకాశిస్తూ ఉన్నారు. దేవుని యొక్క వెలుగు ఆ ఇంటి చుట్టూ ప్రకాశిస్తూ ఉన్నారు. నిజంగా వాళ్ళకి చాలా ఆశ్చర్యం వేసింది. ఆ ఉదయం వచ్చిన వెంటనే ఆ దైవజనుడితో చెప్పారట, అయ్యా మీరు వెళ్ళారు కానీ మీ ఇంటి చుట్టూ దేవుని వెలుగు ప్రకాశిస్తూ ఉంది. నిజమే, మన ప్రార్థన అనే కలిసి మనకు ఉన్నప్పుడు మన ఇంటి చుట్టూ దేవుని ప్రకాశత, దేవుని కాపులను అనుకుంటారు. పరిశుద్ధ గ్రంథంలో కూడా, రాజుల గ్రంథంలో మనం చదువుకున్నప్పుడు అద్భుతమైనటువంటి సంఘటన ఆ స్థలంలో ఉంటుంది. దేవుని యొక్క ప్రియబిడ్డలారా, ఒకసారి ఏలీషా అలాగే వారి సేవకులైనటువంటి గేహాజీ ఒక పట్టణంలో ఉంటారు. ఒక పట్టణంలో ఉంటే ఆ రాజు, ఆ పక్కన ఉన్నటువంటి రాజు, సిరియా అనేటువంటి దేశానికి రాజు వాళ్ళని బంధించి తీసుకురామని కొంతమంది సైన్యాన్ని పంపుతాడు. ఉదయమే వాళ్ళందరూ కూడా ఆ పట్టణం చుట్టూ ఆవరించున్నారట. ఆ పట్టణం చుట్టూ ఆవరించుంటే పొద్దుటి ఏలీషా సేవకుడైనటువంటి గేహాజీ లేచాడు. లేచి బయటకు చూసినప్పటికీ చుట్టూ సైన్యమే కనబడుతుంది. అది చూసి ఈ సేవకుడు అల్లిపోతాడు. ఆ సేవకుడు అల్లిపోయి యజమాని దగ్గరికి గేహాజీ దగ్గరికి వెళ్ళి, ప్రవక్త దగ్గరికి వెళ్ళి అంటాడు, దైవజనుడా, అయ్యో ఈ రోజుతో మన పని అయిపోయింది, ఎందుకంటే మన చుట్టూ సైన్యం ఉంది, ఈ పట్టణాన్ని వారు నాశనం చేయడానికి వచ్చారు అని చెప్తాడు. అప్పుడు ఏలీషా అంటాడు, భయపడకు దేవా, ఇది కన్నులు తిరగమంటాడు. కన్నులు తెరమన్నప్పుడు ఏలీషా చుట్టూను ఆ సేవకుడి చుట్టూను ఏమున్నాయట? అగ్ని రథాలు నిలబడి ఉన్నాయి. అంటే ఆశ్చర్యమైనటువంటి ఆయన కాపుదల మనకున్నది ఎప్పుడంటే, ఈ ప్రార్థన అనేది మనకు అన్నట్టున్నాం. ఏమి యొక్క ప్రిమిటారు అంతేకాదు, ఏలీషా చనిపోయిన తర్వాత, సంవత్సరం అయిన తర్వాత అదే సమాజంలోని కట్ట ఒక శవాన్ని తీసుకుని పాలిస్తారంట. ఏం జరిగిందండి? ఏలీషా యొక్క ఎముకలకు తగిలి ఆ శవం ఏం చేసినట్ట? లేచి నిలబడిందంట. ఎప్పటికండి? పాతి పెట్టిన సంవత్సరానికి అంటే ఎముకల్లో కూడా ఏముంది? ప్రార్థనా శక్తి ఉంది. అంటే ఏలీషా బ్రతుకున్నప్పుడు అంత ప్రార్థన పరుడు, ఆ దేశము కొరకు, ప్రపంచం కొరకు అంత ప్రార్థన పరుడు. కాబట్టి ప్రార్థనే మనకు ఆయుధమండి. ఈ రోజున దేవుని యొక్క సన్నిధిలో ఏ రీతిగా నేను నిలబడ్డాను అంటే, దేవుని సన్నిధిలో అనేక సమస్యల కొరకు, అనేక శోధన కొరకు ప్రభు సన్నిధిలో ప్రార్థన ఫలితమే దేవుడి ఈ దినాన్ని నా కుటుంబాలు, నా జీవితంలో చేసినటువంటి కార్యాలు. కనుక నా ప్రియమైన వాళ్ళ ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. మీకు ఎవరికి సమయం దొరికినా, నేను దయచేసి మీకు జ్ఞాపకం చేస్తున్నాను, మీకు ఎవరికి సమయం దొరికినా మీ సమయాన్ని పాలు చేయదండి. టీవీల దగ్గర అసలు కూర్చోవద్దండి. టీవీల్లో మీరు చూసి మీ ఆరోగ్యాన్ని పాలు చేసుకోవద్దు. ఎందుకో తెలుసా? టీవీలో ఏం కనపడతాయి మనకి? చెప్పండి అమ్మా. సీరియాలో ఏం కనపడుతున్నాయి మీకు చెప్పండి. ఏం కనపడుతున్నాయండి? వాళ్ళు అలా పాలు చేయగలరు, లేకపోతే అలా చంపేయాలో, లేకపోతే ఆ కుటుంబాన్ని, ఆ మనుషుల్ని ఏ విధంగా నష్టం చేయాలో, ఇవేనండి సీరియాలో ఉన్నాయండి. కూడా ఆడవాళ్ళు కూడా మంచి మంచి కలర్ఫుల్లో రకరకాల మోడల్ డ్రెస్లు, మోడల్లో ఏంటి హెయిర్ కటింగ్స్. ఈ రోజు చాలా మంది ఎవరు పెట్టుకొని చూసారండి, రకరకాల కటింగ్లు వేస్తున్నారు. దేవుడు ఇచ్చినటువంటి అందాన్ని చేతులలో నాశనం చేసుకున్నారు. యవనస్తులారా, దయచేసి నా 2 చేతులు జోడించి చెప్తున్నా, దేవుడు మీకు ఇచ్చిన అందాన్ని మీరు ఎవరు పాటు చేసుకోవద్దండి. దేవుడు ఏ అందంగా ఇచ్చాడో అదే అందంగా మన జీవితాల్లో ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేయండి. అది మీకు ఆశీర్వాదకరం. ఎవరిలో చూసి కొంతమంది చూసారా, వాళ్ళ తల్లిదండ్రులు ఫోటోలు పెట్టుకోలేని వాట్సాప్ సెల్లో ఎవరు ఫోటోలు పెడతారో తెలుసా? సినిమా యాక్టర్ల ఫోటోలు,
ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి అండి అది. చాలా బాధకరమైన పరిస్థితి అన్నమాట. మీ తల్లిదండ్రుల ఫోటోలు పెట్టుకోండి, మీకు జన్మించిన తల్లిదండ్రుల ఫోటోలు, లేకపోతే మీకు బ్రతుకునిచ్చేటువంటి దేవుని ఫోటో పెట్టుకోండి. ఆ దేవుని యొక్క ఫోటోను మీరు ఆరాధించండి. ఆ ఫోటో లేదండి, వాటి పెట్టుకోండి. ఫోటో కూడా పెట్టకూడదు కాబట్టి మనం, అది మంచిది. దేవుని యొక్క ప్రేమ ద్వారా దేవుని సందులో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆ ప్రార్థన ఆ గొప్ప విజయాన్ని ఆశీర్వాదకరమైన కార్యాలు చేయగలుగుతుంది. అందుకని నా ప్రియమైన వల్ల మన కుటుంబాల్లో ఈ ప్రార్థన అనేది మనం పెట్టుకోగలిగినట్లయితే మీకు అందరికీ ఆశీర్వాదకరంగా ఉంటుంది. మీకు వీలున్నటువంటి వారు దయచేసి జ్ఞాపకం చేసుకునండి. టీవీల దగ్గర మీ సమయాన్ని పాటు చేసుకోకుండా టీవీల దగ్గర పాటు చేసుకుని, ఎందుకంటే ఆ టీవీలో చూసి మీ హృదయాన్ని పాటు చేసుకుని, ఆవేశాలు తెలుసుకుని, ఆరోగ్యాలు పాటు చేసుకుని, బీపీలు తెలుసుకుని, రేపు ఏం జరుగుతుందో, తర్వాత ఏం జరుగుతుందో కొంతమందికి ఇదే టెన్షన్ అండి. నేను ఎక్కడ వరకు అయ్యింది, అది ఎక్కడ ప్రారంభించబడుతుంది, ఏం జరుగుతుంది, అబుద్ధి అంటావా, అది చంపేస్తానంటావా, లేకపోతే ఆమె అలా చేస్తానంటావా, ఈ టెన్షన్ అండి. నేను చాలా మందిని ఆడవాళ్ళని చూసినప్పుడు కొంతమంది మగవాళ్ళకి కూడా టీవీలు పిలుచుకుందండి, సీరియల్ పిలుచుకుందండి. గతంలో నేను చాలా మందిని చూస్తున్నాను. మన ఒరిగేలో మీ ఇంటికి నేను ఎవరింటికి రాను కాబట్టి మీకు ఈ గురించి నాకు తెలియదు. ఎందుకంటే మీరు ఎవరో నన్ను నమ్మలేదు కాబట్టి నేను ఎవరింటికి రాను. ఒకవేళ మీరు ఎవరైనా ప్రార్థన చేయమంటే అప్పుడు ఏదైనా కార్యక్రమం రావడానికి తప్ప ఎంతకంటే నన్ను ఇప్పుడు దేనికి ఆహ్వానిస్తారు కాబట్టి నేను ఎవరింటికి రావాలి. ఎందుకంటే నాకు దేవుడు ఇచ్చిన మాట అది, విరుద్ధంగా నేను వస్తాను ఎవరికి సార్. కాబట్టి అందుకని నేను పని చేసుకునే కాదు నేను చూస్తున్నప్పుడు అక్కడ ఉన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఆ స్థలాల్లో నేను చూసినప్పుడు మగవాళ్ళు కూడా ఈ సీరియల్ పిచ్చి చాలా మందికి ఉంది. మరి మీ మగవాళ్ళకు ఉందో లేదో నాకు తెలియదు, కానీ అది మాత్రం మంచిది కాదు. దయచేసి అది పక్కన పెట్టండి. మీ సమయాన్ని దేవుని కొరకు ఖర్చు పెట్టండి. ప్రార్థన కోరికలు, ప్రార్థన సమయాల్లో దేవుని సందులో పాల్పంచుకోవడానికి మీరందరూ సిద్ధపడాలని ప్రభు ప్రేమను బట్టి మీకు అందరికి మనం చేస్తున్నాను. దయచేసి ఈ వారంగా నుంచి అయినా ఈ శుక్రవారం చాలా మంది ఉపవాసం ఉన్నారు కాబట్టి ఉండేటువంటి వారు ఇంకెవరైనా ఉండాలనుకుంటే వారితో కలిసి చక్కగా దేవాలయానికి వచ్చి ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రక్కన ఒక్కొక్క ప్రదేశంలో ఒకరికొకరు కొంచెం దూరంగా ఉండి ప్రార్థన చేసుకుని, అదే కలిసి ప్రార్థన చేయాలంటే ఒకరిచి ఒకరు పట్టుకొని మన సంఘం కొరకు, మన కుటుంబాల కొరకు, మన పిల్లల కొరకు, యవనస్తుల కొరకు, వీళ్ళందరి కొరకు మీరు ఏం చేయాలంటే ప్రార్థన చేయాలని మీకు అందరికీ ప్రభు నామములో మనం చేస్తున్నాం. ఈ రీతిగా మీరు చేస్తారని కూడా నేను సంతోషిస్తూ ఈ మాటలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మరొక ప్రయత్నం ఏంటంటే మీకు అందరూ చక్కగా ఫ్యాన్లు వేస్తారు, నాకు మాత్రం ఫ్యాన్ లేదండి. మిషన్ 3 వారాలు 4 వారాలు అవుతుంది. నేను పిల్లలకి అందరికీ చెప్పి అయినప్పటికీ ఎందుకో తెలియదు కానీ ఎంత పని అంటున్నారు కానీ పని అవుతుంది, ఎంత పని అంటున్నారు కానీ పని అవుతుంది. నాకు ఈ వారం వేస్తానని ఆశ నాకు ఉంది. అయినా పర్వాలేదండి, కొంచెం శ్రమ పెట్టినా నాకు అంత ఇబ్బంది అనిపిస్తుంది. కానీ దేవుని యొక్క ప్రియులారా మనం అందరం కూడా చక్కగా దేవుని సందులో ఇదిగా దేవుని పాదాలు చెట్టు కూర్చునే భాగ్యాన్ని దేవుడు మనకు ఇచ్చాడు. దేవుని యొక్క ప్రియులారా ఈ దినాన్ని దేవుడు తన మహాదయను మనకు జ్ఞాపకం చేసుకుని ఈ చక్కటి సమయాన్ని ప్రభు మనకి ఇచ్చాడు. ఇది పునరుద్ధాన దినం. ఒకటి పునరుద్ధాన దినం. ఈ దినానికి మరొక పేరు. ఏంట పేరు ఎవరు చెప్పగలరా అమ్మా? విశ్రాంతి దినం. శిష్యులతో జ్ఞాపకం చేశాడట. జ్ఞాపకం చేసిన తర్వాత ప్రభు చెప్తున్నటువంటి ఒక శ్రేష్టమైన మాట ఏంటంటే తన శిష్యులతో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? మన స్నేహితుడు ఏం చేస్తాడు? లాజరు నిద్రించుచున్నాడు అని జ్ఞాపకం చేశాడు. దేవుని యొక్క ప్రియమైన ఈ స్థలంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇక్కడ చాలా వందనాలు, మంచిది. దేవుని యొక్క సన్నిధిలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రియమైన వాళ్ళరా యేసు ప్రభు వాళ్ళు తన యొక్క తోటి ఉన్నటువంటి శిష్యులతో ఆయన మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమని జ్ఞాపకం చేస్తున్నాడు? మన స్నేహితుడైన లాజరు ఏం చేస్తున్నాడు? నిద్రించుచున్నాడు. దేవుని యొక్క ప్రియబిడ్డలారా ఇక్కడ లాజరు నుంచి యేసు ప్రభువు ఉపయోగించిన పదం ఏంటి? నేను ఈ పదం గురించి జ్ఞాపకం చేస్తున్నాను. ఏంటంట? మన
స్నేహితులు. అంటే ఇప్పుడు శిష్యులు ప్లస్ యేసయ్య ప్లస్ లాజరు కలిసి ఎటువంటి వాళ్ళు ఏంటంట? స్నేహితులు. ఈ ముగ్గురు స్నేహితులుగా యేసు ప్రభువు ఒక మాటను, ఒక పదాన్ని ఆ స్థలంలో మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. మరొక మాట మీకు జ్ఞాపకం చేసి ఆశపడుతున్నాం. యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయం. మరొక మాట యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయం దేవుని వాక్య భాగంలో నుండి మరొక మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే 11వ వచనాన్ని చూద్దాం. మీ యందు సంతోషము ఉండవలెనని, మీ యందు నా సంతోషము ఉండవలెనని, మీ సంతోషము పరిపూర్ణము కావాలని, మీ సంతోషము పరిపూర్ణము కావాలని ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము, నేను మిమ్ములను ప్రేమించిన ప్రకారం. ఏం చేశాడంటే ఆయన? ఏం చేశాడండి? ప్రేమించిన ప్రకారము మీరొకరినొకరు మీరు ఒకరినొకరు ప్రేమించడం వలన నా ఆజ్ఞను తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడునూ లేడు. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన యెడల మీరు నా స్నేహితులై. ఏంటంట? మనము దేవుని స్నేహితులు అవ్వాలి. అంటే యేసు ప్రభువు మనందరినీ కూడా ఏంటంటే ఒక స్నేహితులుగా చెప్తున్నాడు. దేవుని కంపెనీ పెట్టాలి. ఇది మాత్రం చాలా జాగ్రత్తగా గమనించాలి. నేను చాలా తక్కువ సమయంలో ఈ మాట పంపిస్తాను. ఎందుకంటే చాలా భోజనాల కార్యక్రమం ఉంది కాబట్టి, వాతావరణం కూడా అనానుకూలంగా ఉంది కాబట్టి, కొంచెం వేడిగా ఉంది కాబట్టి తొందరగా నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఈ మాట్లాడడానికి ప్రయత్నం చేయాలి. దేవుని యొక్క సన్నిధిలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు యేసు ప్రభువు ఒక చక్కటి మాట జ్ఞాపకం చేస్తాను. ఏమని జ్ఞాపకం చేస్తానండి? ఏమని జ్ఞాపకం చేస్తానంటే 14వ వచనం అంటారు, నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన యెడల మీరు నా స్నేహితులై. మనము యేసు ప్రభువుకి స్నేహితురాలిగా ఉండాలి అని ప్రభు కోరుకుంటున్నాడు. ఆయన కోరుకుంటూనే కొన్ని ఆజ్ఞలు మనకి ఇచ్చాడు, కొన్ని మాటలు మనకి ఇచ్చాడు. ఆయన ఈ యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయం 1వ వచనాన్ని కూడా చదువుకున్నట్లయితే చాలా ఆజ్ఞలు మనకి ఇచ్చాడు. దగ్గరగా మనం చదువుకున్న 11వ వచనంలో ఆయన జ్ఞాపకం చేశాడు. ఏమన్నాడండి? మీ యందు నా సంతోషము ఉండవాలని, మీ సంతోషము పరిపూర్ణము కావాలని ఈ సంగతులు మీకు చెప్పుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరొకరినొకరు ప్రేమించవాలని నా ఆజ్ఞ అని జ్ఞాపకం చేస్తున్నాను. ఒకరినొకరు ప్రేమించేవారుగా ఉండాలన్న దేవుడు చెప్పండి. ఆజ్ఞ ఏమిటంటే ఆయనకు మనము స్నేహితులుగా ఉండాలంటే మనం ఏం చేయాలండి? ఒకరిని ఒకరు ఏం చేయాలి చెప్పాలి? ప్రేమించుకోవాలా, భక్షించుకోవాలా? చెప్పాలమ్మా. ఏం చేయాలి? మనకి రోజుని ఒకరికొకరు మనం ప్రేమించుకుంటున్నామా? ఒకరిని ఒకరు మనం ఆదరించుకుంటున్నామా? ఒకరిని ఒకరు మనం ప్రేమించుకునే మనసు మనం కలిగి ఉన్నామా? అంటే దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞను మనం ఏం చేస్తామండి? గైకొంటున్నామా, తోసివేస్తామా? చెప్పాలమ్మా. ఒకరిని ఒకరు మనం ప్రేమించుకోగలిగితే ఆయన ఇచ్చిన ఆజ్ఞ మనం గైకునే వాళ్ళుగా ఉంటాం. అయితే ఒకరిని ఒకరు మనం ప్రేమించుకోలేకపోతే దేవుని ఆజ్ఞను మనము ఏంటంటే ధృవీకరించిన వారుగా. ఆజ్ఞాతిక్రమమే ఏదో పాపం చేయట్లేదండి. బైబిల్ చదవచ్చు, ప్రార్థన చేయొచ్చు, ఏవేవో కార్యక్రమాలు చేయొచ్చు, అయితే ఇంకా ఎన్నో కార్యక్రమాలు మన జీవితాల్లో చేయొచ్చు. కానీ నిన్నవదే నీ స్నేహితులు, నీ పక్కన ఉన్న వారిని నువ్వు ప్రేమించకపోతే, నీ పక్కన ఉన్న వారికి నీ ప్రేమను పంచకపోతే, వారికి దేశించేటువంటి ఆలోచన మన జీవితాల్లో మనకు కలిగితే, నా ప్రియమైన వాళ్ళరా, మనము దేవునికి, యేసు ప్రభువుకి స్నేహితులము కాలేదు. యేసు ప్రభువు ఏమని జ్ఞాపకం చేస్తారంటే మీరు నాకు స్నేహితులు కావాలని కోరుకున్నాను. ఆయన మనకు స్నేహితుడిగా ఉండడానికి ఆ పరలోకమైన అంతని విడిచిపెట్టి ఈ లోకానికి దిగి వచ్చాయండి. దేవుని యొక్క ప్రేమిట
దిగొచ్చాడు కాబట్టి, సేవకుడిగా ఈ లోకానికి ఆయన దిగొచ్చాడు కాబట్టి మన కొరకు తన ప్రాణాలు పెట్టాడు. అందుకనే ఆ వచనంలో అంటాడు, తన స్నేహితుడి కొరకు ప్రాణము పెట్టే వాడి కంటే గొప్పవాడు ఎవరును. చూడండి అన్నమాట ఏమనబడింది. ఆ సువార్త 15వ అధ్యాయం ఏమనబడింది? తన స్నేహితుడి కొరకు, 10వ వచనం, తన స్నేహితుడి కొరకు తన ప్రాణము పెట్టు వాడి కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడును లేడు. నువ్వు దేవునికి స్నేహితుడిగా ఉండాలంటే, నీ తోటి వారి కొరకు ఏం చేయాలంటే మన ప్రాణాన్ని మనము దానిపోసేవారు. దేవుని యొక్క ప్రేమిలారా, దేవుని యొక్క వాక్య వర్గంలో మనం చూసినట్లయితే ఈ స్నేహితుల యొక్క దినాన్ని మన జీవితాల్లో జ్ఞాపకం చేసుకున్నట్లయితే యేసు ప్రభు అనే పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకంలో మన కొరకైన స్నేహితుడిగా దిగివచ్చాడు. మనము పరిశుద్ధులము కాదు, ఆయన పరిశుద్ధులైనటువంటి దేవుడు. నిజంగా అనుకున్నటువంటి ఆ దేశంపై ఎంత గొప్పదో పరిశుద్ధ గ్రంథము మనకు జ్ఞాపకం చేస్తుంది. ఆయన ఎటువంటి వాడు పరిశుద్ధ గ్రంథము మనకు జ్ఞాపకం చేస్తాడు. అటువంటి ఆ మహిమంతని నీ కొరకు నా కొరకు ఆయన విడిచిపెట్టి మనకు స్నేహితులుగా ఉండాలి. దేవుని యొక్క ప్రియమైన ఈ లోకానికి ఆయన దిగివచ్చాడు. అందుకే పరిసయ్యులు ఆయనను చూడలేక, ఆయన చేసేటువంటి స్నేహాన్ని చూడలేక ఆయనకు పేరు పెట్టారు. ఏం పేరు? పేరు చెప్పగలరా? ఈయన పాపులకు స్నేహితుడు. ఈయన పాపులకు స్నేహితుడని ఆయన పరిసయ్యులకు పేరు పెట్టారు. ఎప్పుడైనా చదవారా? దేవుని యొక్క ప్రియమిలారా, అంటే ఆయన పాపులతో కలిసి రావాల్సి చేశారు. ఎందుకంటే ఆయన పాపులను ప్రేమించి ఈ లోకానికి వచ్చారు. అందుకని అంటాడు, ఆరోగ్యవంతులకు వైద్యులక్కర్లేదు కానీ రోగులకైనా. కాబట్టి ఆయన పాపులను రక్షించడానికి వచ్చాడు. తిమోతికి రాసిన పత్రికలో చక్కటి మాట పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక ఒక మాట మనం చూసినట్లయితే, దేవుని యొక్క ప్రియమిలారా, తిమోతికి రాసిన 2వ పత్రిక దేవుని వాక్య భాగంలో మనం చూసినట్లయితే చక్కటి మాట ఆయన జ్ఞాపకం చేసుకుంటాం. చక్కటి మాట పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే తిమోతికి రాసిన మొదటి పత్రిక, క్షమించండి, మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం ఏమని? పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది, అట్టి వారిలో నేను ప్రధానుడను అని జ్ఞాపకం చేస్తాను. ఎందుకని ఇక్కడ ఏమన్నా? అయినను నిత్య జీవము నిమిత్తము తనకు విశ్వసించుకోవానికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నాయందు కనపరచునట్లు నేను కనికరించబడుతుంది అని జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ పౌలు ఏం చెప్తాడంటే, నేను ప్రధాన పాపిని, పాపులలో ప్రధాన పాపిని జ్ఞాపకం చేసుకుంటున్నాను. పాపులలో మనమందరం కూడా ప్రధాన పాపులనే కదా. ఎన్ని పాపాలు మన జీవితాల్లో ఉన్నాయో నిజంగా దేవుని యొక్క ప్రియమిలారా, మీరు ఏ విధంగా ఆలోచన చేస్తున్నారో నాకే తెలియదు, కానీ మనమందరం ఎంత పాపాలు చేస్తాం మనకు అందరికీ తెలుసాయి. మన స్థితి ఏంటో మనకు తెలుసాయి, మన బ్రతుకు ఏంటో మనకు తెలుసండి. మనం ఎలా బ్రతుకామో ఆ బ్రతుకుని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. అందుకే పౌలు చెప్తున్నారు, ప్రధాన పాపిని, పాపులలో ప్రధాన పాపిని, అటువంటి నా మీద ఆయన కనికరాన్ని చూపించారు. ఆయన కనికరాన్ని చూపించారు. అందుకని అంటాడు, ఏమన్నాడంటే, పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమునైనది అంటే దేవుని యొక్క ప్రియమిలారా, మన స్థితిని ఎప్పుడు మనం మర్చిపోకూడదు. ఎందుకంటే ఆ స్థితిలో ఉన్నటువంటి మనను ప్రేమించి మనకు స్నేహితులుగా ఉండడానికి ఆయన లోకానికి దిగివచ్చారండి. దేవుని యొక్క ప్రియమిలారా, పాత నిబంధనలో కూడా దిగివచ్చిన సందర్భాలు అనేకమైన కనబడుతూ ఉన్నాయి. ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ సమయంలో ఒక మాట మనం జ్ఞాపకం చేసినట్టయితే, ఆదికాండంలో
దేవుని యొక్క ప్రేమిలారా 16వ అధ్యాయం అనుకున్న ఒక చరిత్ర మనకు జ్ఞాపకించబడుతుంది. చూద్దామా? పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండము దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూసినట్లయితే 16వ అధ్యాయం అనుకున్న ఒక మాట మనం జ్ఞాపకం చేసుకున్నామండి. దేవుని యొక్క సన్నిధిలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 16వ అధ్యాయం దేవుని యొక్క ప్రేమిలారా ఇక్కడ హాగరుని జ్ఞాపకం చేస్తూ దేవాది దేవుడే ఆకాశం నుండి పిలుస్తున్నటువంటి సందర్భము ఆ స్థలంలో మనకు జ్ఞాపకించబడుతుంది. ఏమని జ్ఞాపకం చేస్తారు చూడండి. 16వ అధ్యాయము 8వ వచనం. రండి జాగ్రత్తగా తీసుకుని అందరూ చూడండి. అందరూ తీసుకున్నారా? మంచిదండి. వెనకాల వాళ్ళకి నా మాటలు వినపడుతున్నాయి అనుకున్నాను. స్వస్థంగా వినపడుతున్నాయా? ఒక మంచిదండి. దేవుని యొక్క ప్రియబిడ్డలారా ఆదికాండము 16వ అధ్యాయం 8వ వచనం కానీ మనం చూసినట్లయితే ఇక్కడ దేవాది దేవుడు పాదులమందులకు దిగి వచ్చిన సందర్భము ఒక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఏమన్నారో చూడండి. శారాయి దాస్యమైన రాగలు ఎక్కడి నుండి వచ్చింది, ఎక్కడికి వెళ్తున్నామని అడిగినందున అది మా యజమానులైన శారాయి యొద్ద నుండి పారిపోతున్నాను అని జ్ఞాపకం చేస్తుంది. ఇక్కడ దేవుడు హాగరుతో మాట్లాడుతున్నాడు. హాగరు ఎవరండి చెప్పాలి? ఎవరండి హాగరు? ఎవరండి? శారాయి యొక్క రాయబడింది. శారాయి దాస్యమైన హాగరు. దేవుని యొక్క ప్రియబిడ్డలారా ఇక్కడ సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని యొక్క ప్రియబిడ్డలారా హాగరు ఐగుప్తు దేశంలో అబ్రహాముకి బానిసగా అమ్మబడింది. బానిస అంటే ఏ పని చెప్తా పని చేయాలంటే, రెండవ పని మాట్లాడటానికి వీల్లేదు, రెండవదిగా నేను చేయడానికి వీల్లేదు. బానిస సర్వెంట్ అంటారు దాన్ని. ఇంగ్లీష్లో చూసినట్లయితే కదా సర్వెంట్ అంట. ఒకసారి ఆదాకే ముందు కాదు ఆయన కార్యక్రమాలు నాకు వస్తూ ఉండేవి రేడియోలో. అప్పుడు ఆయన లోకాసు వార్త మీద ధ్యానం చేస్తున్నాడు. లోకాసు వార్త మీద ధ్యానం చేస్తున్నప్పుడు ఆ లోకాసు వార్త ధ్యానం అయిపోయిన తర్వాత ఆ పుస్తకాన్ని వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు పుస్తక రూపంలో పంపించేవారు. అప్పుడు నేను ఏం చేశానంటే ఆ చివరిగా అయిపోయిన దినాల తర్వాత అనౌన్స్మెంట్ చేస్తారు టీవీలు రేడియోలో. ఏంటి అనౌన్స్మెంట్ అంటే లోకాసు వార్త మీద ధ్యాన కూడికల ద్వారా పుస్తకము ముద్రించబడింది. ఒకవేళ మీకు ఎవరికైనా ప్రేరేపణ కలిగితే ఈ పుస్తకాన్ని తెచ్చుకోవాలంటే మీ అడ్రస్ పంపించండి అని వాళ్ళు ఏం చేస్తారంటే ఒక మెసేజ్ అనౌన్స్మెంట్ చేశారు. ఆ అనౌన్స్మెంట్ కింద నేను ఏం చేశానంటే విశ్వవాణి వారికి ఉత్తరాలు రాశాను. ఆ ఉత్తరం ఏం రాశానంటే నేను అప్పట్లో నాకు తెలియదు కాబట్టి ఆ స్థలంలో ఏమని రాశానంటే హాస్టల్ అనేటువంటి మాటతో రాశాను. దేవుని బిడ్డ దాని కింద నేను నాకు రాసినటువంటి ఆ స్లిప్ వాళ్ళ మళ్ళా నాకు తిరిగి పంపించి హాస్టల్ అన్నాక వాళ్ళ రెండింటితో కొట్టేసి ఆనాటి సంతకం చేసి అక్కడ ఏమని రాశారంటే యూజ్ యువర్ సర్వెంట్ అని రాశారు. అంటే అర్థం ఏంటండి? నువ్వు దేవుడికి ఒక దాసుడవు, పని మనిషి. పాస్టర్ అనేది మనకు తగదు అని ఆ సమయంలో ఆయన జ్ఞాపకం చేశారు. దేవుని యొక్క ప్రియబిడ్డలారా ఎందుకు ఈ మాట మీకు జ్ఞాపకం చేస్తానంటే దేవుని సన్నిధిలో ఒక సర్వెంట్ హాగరు కూడా దేవుని యొక్క దాసుడైనటువంటి లేకపోతే దేవుని యొక్క దాసుడైనటువంటి అబ్రహాముకి కుటుంబానికి ఒక సర్వెంట్ గా వచ్చింది పనిచేయడానికి. అటువంటి సర్వెంట్ గా వచ్చినటువంటి హాగరును దేవుడు ఆయన శారాయి తీసుకొని ఏం చేసిందంటే తన యజమానుడికి భార్యగా ఇచ్చింది. ఆ మాట మీకు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. బానిసగా ఉన్నటువంటి ఆమె జీవితాన్ని తీసుకొని ఏం చేసింది? ఏం చేసిందండి? ఏం చేసింది చెప్పాలి అమ్మా, చెప్పండి. ఏం చేసింది? భార్యగా ఇచ్చింది. ఇది ఏ స్థానమో ఇది ఏ స్థానం చెప్పాలంటే సర్వెంట్ ఏ స్థానము, బానిస ఏ స్థానము, భార్య ఏ స్థానం చెప్పండి.
ఎవరిచ్చారు? ఎవరిచ్చారండి? శారా ఇచ్చింది. శారా ఇచ్చింది. మర్చిపోకూడదు ఈ విషయాన్ని మర్చిపోకూడదండి. బానిసగా ఉన్నటువంటి స్థితిలో నుండి శారాయి ఆగంతు తీసుకుని వెళ్ళి భార్య ఉండే స్థలానికి ఇచ్చింది. దాని తర్వాత ఏం జరిగిందంటే, ఎప్పుడైతే భార్యగా ఇచ్చిందో అబ్రహాము ద్వారా గర్భవతి అయింది. గర్భవతి అయిన తర్వాత శారాయిని ఏం చూసిందట? శర్మస్సు చూసింది. చూసింది. నీచమైన స్థూపు చూసినాడు. నీచిగా చూస్తున్నాడు. ఎంత బాగా విషయమండి, ఎంత బాగా అంటే తన స్థితి ఏమిటో ఆమె ఏం చేసిందండి? మర్చిపోయింది. తన బ్రతుకేమిటో మర్చిపోయింది. ఈ రోజు కూడా నా ప్రియమైన వాళ్ళ దేవాది దేవుడు పరలోకంలో ఆ మహిమంతాన్ని విడిచిపెట్టి నిన్ను నన్ను ఒక స్నేహితుడిగా చేసుకోవాలి. ఆయనతో సమానమైన స్థితిని, సమానమైన అర్హత నీకు నాకు దేవుడు కలుగు చేయడానికి ఇష్టపడితే మనము ఆ స్థితిని మనం మర్చిపోతాం. ఏ స్థితిలో నుండి దేవుడు నిన్ను నన్ను పాప సంబంధమైన జీవితంలో నుండి ఏ స్థితిలో నుండి దేవుడు నన్ను లేవనెత్తాడు అన్న స్థితిని ఒకవేళ మర్చి జీవిస్తున్నామా? ఆగదు ఆ స్థితిని మర్చిపోయి తనకు ఏ స్థితికి అయితే తను హెచ్చించిందో ఆ యజమానురాలునే ఏం చేసిందంట? నీచంగా చూడడం ప్రారంభించింది. నీచంగా చూడడం ప్రారంభించింది. అందుకనే ఇక్కడ దేవుని దూత అంటే యేసు ప్రభువునే ఏమని మాట్లాడుతున్నాడు? శారాయి దాసివైన ఆగదు. చూడండి, దేవుడి పైన అంత గొప్పతనం. ఆగదు తన స్థితి మర్చిపోతే దేవుడు యేసు ప్రభువు, అమ్మా నీ స్థితి ఎప్పుడో మర్చిపోయావు, ఒక్కసారి నువ్వు తిరిగి జ్ఞాపకం చేసుకో. దేవుని యొక్క ప్రియమైన ఈ కూడికలు, ఈ దేవుని యొక్క సన్నిధి ఎందుకో తెలుసా? నా ప్రియమైన వాళ్ళ మన స్థితిని మనం మర్చిపోకుండా ప్రభువా ఇటువంటి స్థితిలో నుండి నన్ను లేవనెత్తి నీ స్నేహితుడిగా చేసుకున్నావే, నీ రక్త సంబంధంగా చేసుకున్నావే, నీ దేవుని రాజ్యానికి ఒక వారసుడిగా నన్ను చేసుకున్నావే అని మనం ప్రభువుని స్తుతించాలి. మనం జ్ఞాపకం చేసుకుంటున్నామా? ఆయన స్నేహితుడిగా చేసుకున్నాడు మనల్ని. ఆయనతో సమానంగా ఉండే భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. స్నేహితుడు అంటే అర్థమైంది. అండి ఒకే కంచం కదా పండుకునేవాళ్ళు, ఒకే కంచంలో తినేవాళ్ళు. స్నేహితుడు అంటే అదేంటి? నిజమైన స్నేహం అదండి. కొంతమంది స్నేహితులుగా ఉండి పాలు చేసేవాళ్ళు కూడా ఉంటారు. స్నేహితులుగా ఉండి స్నేహితుల కుటుంబాన్ని నాశనానికి తీసుకెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. చాలా మంది ఉన్నారండి. నేను చాలా మంది చూశాను నా ప్రియమైన వాళ్ళు. అందుకని ఇందాక మనము ఒక మాటను పరిశుద్ధ గ్రంథంలో జ్ఞాపకం చేసుకున్నాం. ఏంటో మాట? కదా సామెతలు రాసిన గ్రంథం 6వ అధ్యాయము 2వ వచనం ఏమని రాయబడింది? దేవుని యొక్క ప్రియబిడ్డలారా, నీ నోటి మాట ద్వారా చూడండి, మొదటి వచనం చూద్దాం. ఏమని రాయబడింది? నా కుమారుడా, నీ చెలికాని కొరకు కోటబడిన ఎడల వరుని చేతికి నీ చెయ్యి వేసిన ఎడల నీ నోటి మాట వలన చిక్కబడి ఉన్నావు. నీ ప్రాణాన్ని దేవుడి కొరకు అప్పగిస్తూ ఆయన సందు నమ్మకమైన బిడ్డగా జీవిస్తానికి పరిశుద్ధాత్మ దేవుడి మమ్మల్ని నడిపించాలని, అతి గొప్ప భాగ్యాన్ని దేవాలయాన్ని అందరికీ అనుకరించాలని ఈ మాటల్లో జ్ఞాపకం చేస్తూ ఈయన మాటలు ముగిస్తూ ఉన్నాం. దేవుడు అటువంటి గొప్ప భాగ్యాన్ని దేవుడిని అందరికీ అనుగ్రహించి నడిపించగాక ప్రార్థన చేసుకున్నాం. తను వచ్చిన అందరం కలిసి ఉన్న స్థలంలోనే ఒక్కసారి లేచి చిన్న ప్రార్థన చేసుకోవడానికి అందరూ ఉన్న స్థలంలో లేచి నిలబడ్డా. ఒక్క నిమిషం నిలబెడుతున్నావా? ఆయన నిజమైన స్నేహితుడిగా అర్థాన్ని చేర్చడానికి ఈ లోకానికి దిగవచ్చిన ఆయన లోకానికి దిగవచ్చి నిజమైన స్నేహితుడిగా తన ప్రాణాన్ని నీ కొరకు దారిపోశాడు. ఆయన కొరకు నీ జీవితాన్ని అప్పగిస్తున్నావా? ఆయన కొరకు నీ ప్రాణాన్ని అప్పగించడానికి, ఆయన కొరకు నీ ప్రాణాన్ని దారిపోయడానికి ఇష్టపడుతున్నావా? అపోస్తలులు పౌలు అంటున్నాడు, నా ప్రాణం ఎంత మాత్రం నాకు ప్రియమైనది కాదు, ఇదిగో బ్రతుకున్న క్రీస్తే, చావు అయితే నాకు లాభం. నా ప్రియమైన వాళ్ళ నీవు నీకు ప్రియమైన గమనిస్తున్నావా? దేవుని యొక్క సంతులు నిజమైన స్నేహితుడిగా ఆయన నీ కొరకు దిగవచ్చు.
ప్రియమైన వాళ్ళు దయచేసి అటు ఇటు తిరగవద్దండి. ఒక్క నిమిషం ప్రభు వైపు చూద్దాం. ప్రభు వైపు చూద్దాం. ఒక్క నిమిషం అది ప్రభు వైపు పట్టుకుందాం. నిజమైన స్నేహితుడైన ఆయనతో నువ్వు స్నేహం చేస్తే, లోకంతో ఎవరితో స్నేహం చేసినా నువ్వు చెడిపోతావు. కానీ ఆయనతో స్నేహం చేస్తే నీ జీవితం బాగుపడుతుంది. ఆయనతో సహవాసం చేస్తే ఉన్నతమైన ఆశీర్వాదాలు దేవుని జీవితంలో ఇవ్వబోతూ ఉన్నాయి. కనుక ఒక నిమిషం మన హృదయాన్ని పంపించుకున్నాం. ప్రభా, నీ స్నేహం నాకు కావాలి, నీ సహవాసం నాకు కావాలి ప్రభా. ఇదే నా నీ ప్రభా, నీతో కలిసి జీవించే జీవితము నాకు దయచే ప్రభా. ఒక చిన్న ప్రార్థన నువ్వు ప్రభుకి నేను అప్పగించు. శేష జీవితం అయినా నీ ప్రేమతో నన్ను ఆదరించినావు. అందుకే కైకొనుమో దేవా, శేష జీవితం ఇదిగో దేవా నా జీవితం. ఆపాదమస్తకం ఇదిగో దేవా నా జీవితం. ఆపాదమస్తకం ఏకంకితం. శరణము నీ శరణము, శరణము నీ శరణము, శరణము నీ శరణము, శరణము నీ శరణము. ఇదిగో దేవా నా జీవితం. ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితము. ఆపాదమస్తకం నీకంకితం. ఆయనే నిజమైన స్నేహితుడిగా ఈ లోకంలో నీ కొరకు తన ప్రాణాన్ని దారిపోస్తాడు. ఆయన దానపోసిన రక్తము ద్వారా నిన్ను విమోచించాడు. కనుక నీవు నిజమైన స్నేహితుడిగా ఆయన నీ కొరకు చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోండి. నీ జీవితాన్ని కూడా ప్రభుకు అప్పగించి నిజమైన స్నేహితుడిగా నీవు కూడా ప్రభువు సాక్షిగా జీవిస్తాను. ఈ దినాన్ని ఒక మంచి తీర్మానం నీ జీవితంలో చేసుకుంటే నీ జీవితాన్ని ప్రభు ఆశీర్వాదకరమైన మంచితాన్ని ప్రవేశిస్తున్నాడు. ప్రార్థన చేసుకుని ఉన్న స్థలంలో నీ హృదయాన్ని ప్రభుకు అప్పగించుకుని ప్రభు సాక్షిగా నడుచుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలో కార్యం చేయాలని ఆశీర్వదిస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాం. ఉన్న స్థలంలో ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధమైన మాటకి బహున్నతుడాన్ని కొందనాలు స్తోత్రాలు. ఈ మధ్యాహ్నం కలిసి సమయంలో మరొకసారి దేవా నీవే నిజమైన స్నేహితులు బట్టి దేవాలయ లోకానికి దిగవచ్చి మమ్మల్ని అందరినీ స్నేహితులుగా చేసుకోవడానికి, పాపములో ఉన్న మమ్మలను పరిశుద్ధులుగా చేర్చడానికి మాతో స్నేహం చేసిన గొప్ప దేవుడా నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా మా స్థితిని మరిచి మేము ఒకవేళ ప్రభువా మా యొక్క స్థితిని మరిచి జీవిస్తుంటే దేవా తిరిగి మమ్మల్ని హెచ్చరిస్తూ నీ కృపను మమ్మల్ని బలపరుస్తున్న దేవా నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఇది నా ఈ మాటలు ఆలోచించి దేవా నీకు స్నేహితుడిగా జీవిస్తాను. ఎంతమంది తమ హృదయాలు నీకు అప్పగించుకుంటున్నారు. మనందరిని బట్టి నీకు వందనాలు. ఎవరి బిడ్డలు చిన్నవాడిని పెద్దవాడిని ప్రతి ఒక్కరికి జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరికి జ్ఞాపకం చేసుకోండి. నీకే నిజమైన స్నేహితులుగా వారు జీవిస్తున్నారు. అయ్యా నీ సాక్షిగా నడుచుకుంటూ అనేకులకు మాదిరికరమైన జీవితాన్ని కలిగి దేవా వారి కుటుంబాలకు ఒక మాదిరికరముగా, వారి సంఘానికి ఒక మాదిరికరముగా, దేవాని నామానికి ఒక మాదిరికరమైనటువంటి జీవితాన్ని కలిగి నీలో సాగిపోయే భాగ్యం ప్రతి ఒక్కరికి నడిపించండి ప్రభా. నీకే వందనాలు స్తోత్రాలు చేస్తున్నాను. ఈ మధ్యాహ్నం కలిసి మీరు మాట్లాడిన ప్రతి మాట ప్రతి ఒక్క హృదయాలు నూతనతలుగా పాలించి అనేక ఆశ్చర్యకరంగా వారు జీవించే భాగ్యం దయచేయండి. మీరు తీసుకొచ్చిన అర్పణలను మేము అంగీకరించండి. కృతజ్ఞత కానుకలను దీవించండి, ఆస్వాదించండి. ప్రతి ఒక్కరి పేరు ఆస్వాదించి బలపరిచి ప్రభావ ఆధ్యాత్మిక వారు ఎదిగింపచేసి ఈ రాత్రి కొరకు సిద్ధపరచండి ప్రభావ. నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇప్పుడు నా భోజనాలు కార్యక్రమం ఏర్పాటు చేసిన ప్రియ కుటుంబాన్ని దీవించండి, ఆస్వాదించండి.
దీవెన ఆశీర్వాదాలు సమృద్ధి జీవం వారికి దయచేయండి ప్రభు. మీకే వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. ఈ స్థలానికి వచ్చిన ప్రతి ఒక్కరిని, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు బహుగా దీవించి ఆశీర్వదించి వారి జీవితాలు ఉన్నతమైన కార్యాలు జరిగించి ఈ రాత్రి స్థిరపరచమని, ఈ భయంకరమైన పరిస్థితుల్లో మీరు కాపాడుతూ నడిపిస్తున్నా ఈ విధానం బట్టి మీకు ఏ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ వాళ్ళకి వాళ్ళను కూడా మీ పాదాలకు అప్పగించుకుంటూ ప్రభు, మమ్మల్ని మా కుటుంబాలు కూడా మీ పాదాలకు అప్పగించుకుంటుండగా ఇది దీవించి ఆస్వాదించమని, వచ్చిన వాళ్ళందరినీ దీవించండి. పదిహేనులో ఉన్నవాడిని అయ్యా మీ కృపలో జ్ఞాపకం చేస్తున్నారు. మీరు ఇచ్చిన ఆరోగ్యం బట్టి వందనాలు స్తోత్రాలు ప్రభు. ఇది నా ప్రభు ప్రియ సహోదరి దేవా కుమారి గారిని మీరు జ్ఞాపకం చేస్తున్నారు. పరిగెత్తాలి గడిస్తూ ప్రార్థించినప్పుడు ఇది నా ప్రభు నీ సన్నిధి రావడానికి మీరు చూపించిన మీ సహాయానికి వందనాలు స్తోత్రాలు. మీరు ఆరోగ్యం బట్టి వందనాలు. ఇతర సంపూర్ణ ఆరోగ్యం బలమైన శక్తి నీ దోషాలను దయచేయండి. కుటుంబాన్ని దీవించండి, ఆశ్రయించండి. ఆరోగ్యము బలము శక్తి నేను ఆత్మలో కళలు పెంచి కొంతమందరి చుట్టూ నీకు ఆపుదల సరిపించండి. ఇక్కడ ఏ పదవిలో ఉన్నారు వాళ్ళందరినీ దీవించండి. విడుదల కానుకలను దీవించండి. దేవ వివాహాలుగా ఎదురు చూస్తున్న వీళ్ళకు వివాహాలుగా జరిగించండి. గర్భఫలంలో ఎదురు చూస్తున్న వీళ్ళకు గర్భఫలాలు వేయించండి. దేవ బలహీనులుగా ఉన్నవాడు ఈ రక్తం చంపాడు, ఇంకే సమస్యలు ఉన్నారు, ఏ ఇబ్బందికర పరిస్థితులు ఉన్నారు వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకొని మీ నిండైన కార్యాలు, మీ ఉన్నతమైన కార్యాలు ప్రభావ ప్రతి ఒక్కరి జీవితాలు జరిగిస్తుంది. దేవ ఈ వాళ్ళంతా మరొకసారి మీ పాదాలకు అప్పగించుకోండి. యేసు క్రీస్తు వారి ఘనమైన నామములో ప్రార్థించి అప్పగిస్తున్నాము తండ్రి. ఇంతవరకు మాకు సహాయము చేసిన యేసువా, ఇంతవరకు మాకు సహాయము చేసిన యేసువా, ఇంత ముందు కూడా నీవు మమ్ము నడిపించుము, ఇంత ముందు కూడా నీవు మమ్ము నడిపించుము. ఇశ్రాయేలు సైన్యములకు ముందు నడిచిన దైవమా, ఇశ్రాయేలు సైన్యములకు ముందు నడిచిన దైవమా, నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుము, నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుము. సృష్టికర్తైన దేవుని యొక్క ప్రేమయు, రక్షణకర్త యేసుక్రీస్తు కృపయు, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సహవాసం ప్రార్థించిన ప్రతి అంశములకు కుటుంబాలకు ఈ దినాన్ని భోజనాలు ఏర్పరచుకున్న బిడ్డలకు వారి కుటుంబాలకి సహకారం అందిస్తున్న ప్రతి ఎవరి బిడ్డలకు వారి కుటుంబాలకు మా సంఘంలో ప్రతి కుటుంబాలకు ఈ లోకంలో సకల పరిస్థితులకు ఈ ప్రభుత్వ పర్యంతం వరకు సదాకాలం ఆయన సన్నిధి, ఆయన కాపుదల, ఆయన భద్రత మీ అందరికీ తోడైంది నడిపించుగాక.